మన దేశంపై న్యూక్లియర్ అటాక్ జరిగితే పరిస్థితి ఏంటి? దేశాన్ని నడిపించే నాయకులు, ప్రభుత్వం మొత్తం తుడిచిపెట్టుకుపోతే మన దేశం ఎలా రెస్పాండ్ అవుతుంది? మన ఆర్మ్డ్ ఫోర్సెస్ ఎవరి ఆర్డర్స్ పాటిస్తాయి? ఇలాంటి దాడి నుంచి తప్పించుకోవడానికి మన దగ్గర అసలు ఏవైనా ప్లాన్స్ ఉన్నాయా? అటాక్ జరిగినప్పుడు నష్టాన్ని వీలైనంత మేర తగ్గించడానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? ఈ విషయాలన్నీ ఇప్పుడు తెలుసుకుందాం. భవిష్యత్తులో అరుణాచల్ ప్రదేశ్ విషయంలో ఇండియా, చైనాల మధ్య యుద్ధం వచ్చి అది న్యూక్లియర్ అటాక్ దాకా పెడితే టిబెట్ నుంచి వచ్చే చైనా మిసైల్స్ ఇండియాను హిట్ చేయడానికి కేవలం 8 నుంచి 9 నిమిషాల సమయం మాత్రమే పడుతుంది. మరి ఇలాంటి పరిస్థితి వస్తే మనల్ని మనం కాపాడుకోవడానికి మన దగ్గర ఏమేమి ఉన్నాయో తెలుసుకునే ముందు అసలు శత్రువుల దగ్గర మనపై దాడి చేయడానికి ఎలాంటి ఆయుధాలు ఉన్నాయో కూడా తెలుసుకోవాలి. మన దేశంపై దాడి చేయడానికి శత్రువుల దగ్గర బాలిస్టిక్ మిసైల్స్, క్రూయిజ్ మిసైల్స్, హైపోసోనిక్ గ్లైడ్ వెహికల్స్, అలాగే టాక్టికల్ డెలివరీ సిస్టమ్స్ ఉన్నాయి. మరి వీటిలో అత్యంత ప్రమాదకరమైనది ఏది అని చూస్తే దానికి సమాధానం బాలిస్టిక్ మిసైల్స్. వెంటనే మీకు ఒక డౌట్ రావచ్చు, హైపోసోనిక్ మిసైల్స్ కదా ఎక్కువ ప్రమాదమని. కానీ అది నిజం కాదు. ఎందుకో ఇప్పుడు చూద్దాం. బాలిస్టిక్ మిసైల్స్ అనేవి భూమి మీద నుంచి కానీ లేదా సబ్మరైన్ ద్వారా నీటి నుంచి కానీ వాటిని ఈజీగా లాంచ్ చేయొచ్చు. అది నేరుగా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఉన్నంత ఎత్తుకు, అంటే సుమారుగా 1000 కిలోమీటర్ల పైకి వెడుతుంది. అక్కడి నుంచి మ్యాక్ 24 స్పీడ్తో, అంటే శబ్ద వేగానికి 24 రెట్లు ఎక్కువ వేగంతో భూమి వైపు దూసుకొస్తుంది. ఆ స్పీడ్లో దాన్ని ఆపడం దాదాపుగా అసాధ్యం. అంతేకాకుండా ఈ బాలిస్టిక్ మిసైల్స్ MIRV టెక్నాలజీతో పనిచేస్తాయి. అంటే ఒకే మిసైల్ లోపల చాలా న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉంటాయి. ఇవి విడిపోయి ఒకేసారి వేర్వేరు టార్గెట్లను హిట్ చేస్తాయి. ఉదాహరణకు చైనాకు చెందిన DF-41 మిసైల్ ఒక్కటే భారతదేశం మొత్తాన్ని టార్గెట్ చేయగలదు. మరి హైపోసోనిక్ మిసైల్స్ అంత వేగంగా వెళ్ళినా అది ఎందుకు ఎక్కువ ప్రమాదకరం కాదనే సందేహం కూడా రావచ్చు. ఇప్పటి వరకు డెవలప్ చేసిన హైపోసోనిక్ మిసైల్స్ రేంజ్ సుమారుగా 5000 కిలోమీటర్ల వరకు పరిమితమైంది. పైగా అవి బాలిస్టిక్ మిసైల్స్ మోసుకెళ్లినంత బరువైన న్యూక్లియర్ వార్ హెడ్ను మోసుకెళ్లలేవు. ఇంకో విషయం ఏంటంటే హైపోసోనిక్ టెక్నాలజీ ఇంకా పూర్తిగా పర్ఫెక్ట్ కాలేదు. ఇప్పటి వరకు జరిగిన ట్రయల్స్లో సగానికి పైగా ఫెయిల్ అయ్యాయి. చివరిగా చెప్పాలంటే ఒకే ఒక హైపోసోనిక్ మిసైల్ మొత్తం దేశాన్ని ఒకేసారి టార్గెట్ చేయగలదు. కానీ బాలిస్టిక్ మిసైల్స్ ఆ పని సులభంగా చేయగలవు. అయితే ఇండియాకు ప్రాజెక్టు విష్ణు కింద సొంతంగా హైపోసోనిక్ మిసైల్ను డెవలప్ చేస్తోంది. దీని రేంజ్ దాదాపుగా 1400 కిలోమీటర్లు ఉంటుంది. దీని స్పీడ్ మ్యాక్ 8 కంటే కొంచెం ఎక్కువగా ఉంటుంది. దీనికి తోడు మన దేశం బ్రహ్మోస్లో హైపోసోనిక్ వర్షన్ అయిన బ్రహ్మోస్ 2ను కూడా డెవలప్ చేస్తోంది. అంటే ఈ టెక్నాలజీలో మనం కూడా ఏమాత్రం వెనకడుగు వేయటం లేదు. ఇక్కడ మీకు ఇంకో ప్రశ్న కూడా రావచ్చు, సర్వగుణ సంపన్నమైన బాలిస్టిక్ మిసైల్ ఉన్నప్పుడు మళ్ళీ ఈ క్రూయిజ్ మిసైల్స్ ఎందుకు తయారు చేశారు అని. బాలిస్టిక్ మిసైల్లో ఉన్న అతిపెద్ద లోపం ఏంటంటే అవి రాడార్ కంటికి సులభంగా చిక్కుతాయి. రాడార్లు వాటిని వెంటనే పసిగడతాయి. ఇక తరువాత టాక్టికల్ న్యూక్లియర్ వెపన్ గురించి మాట్లాడుకుందాం. ప్రపంచవ్యాప్తంగా కేవలం 9 దేశాల దగ్గర మాత్రమే న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. అసలు ఈ టాక్టికల్ న్యూక్లియర్ అంటే ఏంటో చూద్దాం. ఇవి ఒక రకంగా న్యూక్లియర్ బాంబులకు చిన్న వర్షన్ లాంటివని చెప్పొచ్చు. వీటిని శతజ్ఞుల ద్వారా కానీ చిన్న మిసైల్స్ ద్వారా కానీ ఫైర్ చేయొచ్చు. వీటిని ఎక్కువగా శత్రువుల ఆర్మీ కమాండ్ సెంటర్స్ మీద లేదా ఒక చిన్న ఏరియాలో న్యూక్లియర్ ఎక్స్ప్లోజన్ చేయడానికి వాడతారు. వీటి వల్ల నగరం మొత్తం నాశనం కాకపోయినా ఒక చిన్న ప్రాంతంలో మాత్రం న్యూక్లియర్ రేడియేషన్ ప్రభావం తీవ్రంగా ఉంటుంది. సరే, ఇప్పుడు మన రక్షణ కోసం మన దగ్గర ఉన్న ఆయుధాలేంటో చూద్దాం. శత్రువుల మిసైల్స్ను అడ్డుకోవడానికి మన దగ్గర S-400 ఎయిర్ డిఫెన్సివ్ సిస్టమ్, పృథ్వీ ఎయిర్ డిఫెన్స్, ఆకాశ్ ఎయిర్ డిఫెన్స్, ఆకాశ్ NG, బరాక్ 8 ఉన్నాయి. వీటితో పాటు DRDO తయారు చేస్తున్న బాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ ఫేజ్ 1, డిఫెన్స్ ఫేజ్ 2 డెవలప్మెంట్లో ఉన్నాయి. అలాగే RISAT, GSAT, EMISAT లాంటి అడ్వాన్స్డ్ శాటిలైట్స్ మీకు తెలియకపోవచ్చు. ఇవన్నీ మన దేశాన్ని ఎలా కాపాడుతాయో ఒక అటాక్ సినారియో ద్వారా అర్థం చేసుకుందాం. ఒకవేళ చైనా తన DF-17 మిసైల్ను ఢిల్లీ మీదకు ఫైర్ చేసింది అనుకుందాం. దానికి రెస్పాండ్ అవ్వడానికి మనకు కేవలం 7 నుంచి 9 నిమిషాల సమయం మాత్రమే ఉంటుంది. ఇక్కడ మొదటిగా మిసైల్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ పనిచేస్తుంది. శత్రువుల మిసైల్ లాంచ్ అవ్వగానే RISAT, EMISAT అలాగే గ్రౌండ్ బేస్డ్ రాడార్లు వెంటనే యాక్టివ్ అవుతాయి. ఈ RISAT అంటే రాడార్ ఇమేజింగ్ శాటిలైట్. ఇది ప్రతి క్షణం భూమి ఫోటోలను తీస్తూ ఉంటుంది. చీకటి, పొగ, దుమ్ము లేదా దట్టమైన మబ్బులున్నా సరే ఇది ఫోటోలు తీయగలదు. శత్రువులు బాలిస్టిక్ మిసైల్ ఫైర్ చేస్తే ఇది వెంటనే పసిగడుతుంది. దాన్ని ఎందుకు అంత ఈజీగా పట్టించుకుంటుంది అంటే బాలిస్టిక్ మిసైల్ సైజ్ చాలా పెద్దది. ఉదాహరణకు అగ్ని 5 రేంజ్ 5000 కిలోమీటర్స్ ఉంటుంది. ఇది 500 కిలోల పేలోడ్ మోసుకెళ్లగలదు. దీని పొడవు 18 మీటర్లు, మందం 2 మీటర్లు ఉంటుంది. ఇంత పెద్ద సైజులో ఉండడం వల్ల ఇది రాడార్ల నుంచి దాక్కోలేదు. పైగా ఈ బాలిస్టిక్ మిసైల్స్ను కాంటినెంట్ కిల్లర్స్ అంటారు. ఇవి లాంచ్ అయినప్పుడు ఇంజన్ నుంచి వచ్చే భారీ మంటలను శాటిలైట్స్ వెంటనే ట్రాక్ చేసి ఆ డేటాను DRDO ఆర్మ్ ఫోర్సెస్కి పంపుతాయి. ఇక EMISAT గురించి మాట్లాడుకుందాం. ఇవి ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇంటెలిజెన్స్ శాటిలైట్స్.
ఇవి సాధారణ ఫోటోలు తీయవు, కానీ శత్రువుల రాడార్లు వారి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను ట్రాక్ చేయడంలో సహాయపడతాయి. ఇవి రేడియో వేవ్స్, మైక్రోవేవ్స్, జూమింగ్ ఫ్రీక్వెన్సీలను కనిపెడతాయి. ఈ పని చేయడానికి ఇవి ఎప్పుడూ స్పేస్లోనే ఉండాలి. ఒకవేళ మన సిస్టమ్స్ అన్నీ ఫెయిల్ అయితే అప్పుడు పరిస్థితి ఏంటి? అలాంటప్పుడు మనకు AWACS గ్రౌండ్ బేస్డ్ రాడార్లు అండగా నిలుస్తాయి. మన మీద న్యూక్లియర్ అటాక్ జరగబోతోందని కన్ఫర్మ్ అయితే వెంటనే మన దేశంలోని 3 ఏజెన్సీలు రంగంలోకి దిగుతాయి. అందులో మొదటిది BMD కంట్రోల్ కమాండ్, రెండోది ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్. ఇందులో ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, విదేశాంగ శాఖ, DRDO, రక్షణ శాఖ, ఆర్థిక శాఖ, క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అందరూ ఉంటారు. దీన్ని 2019 డిసెంబర్ 24న ఏర్పాటు చేశారు. ఇక మూడో ఏజెన్సీ స్ట్రాటజిక్ కమాండ్ ఫోర్స్. మన దేశం వైపు ఒక మిసైల్ వస్తుందని కన్ఫర్మ్ అయిన వెంటనే ఇంటిగ్రేటెడ్ ఎయిర్ కమాండ్ కంట్రోల్ సిస్టమ్, అలాగే DRDOకి చెందిన బ్యాటిల్ మేనేజ్మెంట్ సిస్టమ్ యాక్టివ్ అవుతాయి. ఇప్పుడు ఆ వస్తున్న మిసైల్ న్యూక్లియర్ అవునా కాదా, అది మల్టిపుల్ వార్ హెడ్స్తో వస్తుందా అనేది మొదట అనలైజ్ చేస్తారు. మన దృష్టి మళ్లించడానికి శత్రువులు వేసిన డెకాయ్ ప్లానా అని కూడా చెక్ చేస్తారు. ఆ మిసైల్ అసలు టార్గెట్ ఏంటి, అది నగరాల మీద పడుతుందా లేక మిలిటరీ బేస్ల మీద పడుతుందా అనేది కనుక్కుంటారు. ఇదంతా కన్ఫర్మ్ అయ్యాక టార్గెట్ అసైన్మెంట్ మొదలవుతుంది. దాన్ని అడ్డుకోవడానికి ఏ ఇంటర్సెప్టర్ వాడాలి, ఆకాశ్ వాడాలా లేదంటే S-400 వాడాలా లేక పృథ్వీ ఎయిర్ డిఫెన్స్ వాడాలా అనేది నిర్ణయిస్తారు. ఆ మిసైల్ను స్పేస్లో ఉన్నప్పుడే పేల్ చేయాలా లేక భూమి వైపు పడుతున్నప్పుడు టార్గెట్ చేయాలా అనేది కూడా అప్పుడే డిసైడ్ అవుతుంది. ఇక బాలిస్టిక్ మిసైల్ రాడార్ల నుంచి తప్పించుకోలేదని ఇందాకే చెప్పుకున్నాం. రాడార్లకు ఈజీగా దొరికిపోయే ఆ మిసైల్ వల్ల ఉపయోగం ఏంటి? దాన్ని ఎవరైనా సులభంగా కూల్చేయొచ్చు కదా అనే సందేహం మీకు రావచ్చు. కానీ అదంత ఈజీ కాదు. దాన్ని నాశనం చేయడానికి మొదటి ఆప్షన్ ఏంటంటే అది లాంచ్ అవుతున్నప్పుడే పేల్ చేయడం. కానీ అలా చేయాలంటే మన డిఫెన్స్ సిస్టమ్ బార్డర్కు లేదా మిసైల్ లాంచ్ సైట్కు చాలా దగ్గరగా ఉండాలి. ఆ మిసైల్ లాంచ్ అయిన 2 నుంచి 3 నిమిషాల్లోనే స్పేస్లోకి వెళ్ళిపోతుంది. మన రాడార్స్ ఒక లిమిట్ వరకే దాన్ని ట్రాక్ చేస్తాయి. ఆ తర్వాత అది రేంజ్ దాటిపోతుంది. ఆ 3 నిమిషాల గ్యాప్లో దాన్ని టార్గెట్ చేయడం చాలా కష్టం. ఇక రెండో ఆప్షన్ మిడ్ కోర్స్ ఫేజ్. స్పేస్లో అది ప్రయాణిస్తున్నప్పుడు దాన్ని హీట్ చేయడానికి దాదాపుగా 25 నిమిషాల సమయం దొరుకుతుంది. కానీ ప్రాబ్లం ఏంటంటే మన రాడార్లు స్పేస్లో దాన్ని సరిగ్గా ట్రాక్ చేయలేవు. ట్రాక్ చేయలేనప్పుడు దాన్ని పట్టుకోవడం అసాధ్యం. ఇక చివరిది టెర్మినల్ ఫేజ్, అంటే అది స్పేస్ నుంచి భూమి వైపు దూసుకొచ్చే సమయం. అప్పుడు దాని స్పీడ్ Mach 24 దగ్గర ఉంటుంది. ఆ స్పీడ్లో వస్తున్నప్పుడు దాన్ని అడ్డుకోవడానికి మనకు కేవలం 1 నుంచి 2 నిమిషాల సమయం మాత్రమే ఉంటుంది. ఇక్కడ ఏమాత్రం గురి తప్పినా దాన్ని ఎవ్వరూ ఆపలేరు. పైగా అందులో చాలా వార్ హెడ్స్ ఉంటే వాటన్నిటినీ ఒకేసారి గాల్లోనే పేల్చేయడం దాదాపుగా అసాధ్యం. బాలిస్టిక్ మిసైల్స్ అంత పవర్ఫుల్ అనడానికి ఇదే ఒక పెద్ద కారణం. కానీ ఒక్క క్షణం ఊహించుకోండి, ఈ న్యూక్లియర్ అటాక్లో మన పొలిటికల్ లీడర్షిప్ మొత్తం నాశనం అయిపోయి నాయకులందరూ చనిపోతే అప్పుడేంటి పరిస్థితి? దేశం ఎలా రెస్పాండ్ అవుతుంది? దీనికి కూడా ఒక ప్రోటోకాల్ ఉంది. దాన్ని డీకాపిటేషన్ స్ట్రైక్ రెస్పాన్స్ ప్రోటోకాల్ అంటారు. ఒక దేశపు నాయకత్వం మొత్తం తుడిచిపెట్టుకుపోయినప్పుడు ఆ దేశం ఆటోమేటిక్గా రెస్పాండ్ అయ్యే విధానమే ఈ ప్రోటోకాల్. ఇండియా ఈ విధానాన్ని ఫాలో అవుతుందో లేదో నేను ఖచ్చితంగా చెప్పలేను, కానీ ఇలాంటి సిస్టమ్ మనకు కూడా ఉండుంటుందని డిఫెన్స్ అనలిస్టులు నమ్ముతున్నారు. పొలిటికల్ లీడర్షిప్ మొత్తం కుప్పకూలినప్పుడు మిలిటరీ హైకమాండ్ దగ్గర ముందుగానే రాసి ఉంచిన సీల్డ్ ఆర్డర్స్ ఉంటాయి. అంటే దేశపు న్యూక్లియర్ ఆధారాలు కంట్రోల్ మొత్తం మిలిటరీ చేతుల్లోకి వెళ్ళిపోతుంది. అప్పుడు 2 మ్యాన్ రూల్ ప్రకారం న్యూక్లియర్ వార్ హెడ్స్ ఫైర్ అవుతాయి. న్యూక్లియర్ దాడికి మేము ప్రతీకారం తీర్చుకున్నామని DRDO దేశ ప్రజలకు, మిగతా దేశాలకు సందేశం పంపుతుంది. ఒకవేళ మన మిలిటరీ కమాండర్ కూడా పూర్తిగా నాశనం అయిపోతే ఏమవుతుంది? అప్పుడు మన దేశం ఏం చేస్తుందనేది బయట ఎవ్వరికీ తెలియదు. బహుశా రష్యా దగ్గర ఉన్న డెడ్ హ్యాండ్ సిస్టమ్ లాంటి ఏదైనా సీక్రెట్ పాలసీ మన దగ్గర కూడా ఎగ్జిస్ట్ అయి ఉండొచ్చు. మన దేశాన్ని ఎవరైనా పూర్తిగా నాశనం చేయాలని చూస్తే మనం కూడా వాళ్ళను వదిలిపెట్టాం. అయితే మన మీద ఒక సక్సెస్ఫుల్ న్యూక్లియర్ అటాక్ జరిగితే మన దేశం ఎలా రెస్పాండ్ అవుతుందో ఇప్పటి వరకు తెలుసుకున్నాం. కానీ అసలు ఈ న్యూక్లియర్ అటాక్ను మనం ఏదైనా విధంగా ఆపగలమా? దీనికి సమాధానం అవును. మన సెక్యూరిటీ సిస్టంలో ఉన్న కొన్ని గ్యాప్స్ను పూరిస్తే ఇది కొంతవరకు సాధ్యమే. ఇందులో మొదటి సమస్య ఏంటంటే భారతదేశం దగ్గర స్పేస్ బేస్డ్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ లేదు. అమెరికా దగ్గర SBIRS అనే సిస్టమ్ ఉంది. ఇది స్పేస్లోకి ఎంటర్ అవుతున్న బాలిస్టిక్ మిసైల్స్ను వెంటనే డిటెక్ట్ చేస్తుంది. దీనివల్ల ఆ మిసైల్స్ను కూల్చేయడానికి వాళ్లకు 25 నిమిషాల సమయం పడుతుంది. కానీ ఇండియా దగ్గర ప్రస్తుతం అలాంటి యాక్టివ్ సిస్టమ్ ఏదీ లేదు. దీనికి పరిష్కారంగా ఇస్రో మరియు DRDO కలిసి వెంటనే ఒక స్పేస్ బేస్డ్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ను డెవలప్ చేయాలి. దీనికి తోడు మన దేశం దగ్గర రియల్ టైమ్ AI బేస్డ్ ఇంటర్సెప్షన్ కంట్రోల్ సిస్టమ్ కూడా లేదు. మనం ఇప్పటికీ మాన్యువల్ కమాండ్ సిస్టమ్ మీదే ఆధారపడి ఉన్నాం. అంటే మన రాడార్ మీద ఏదైనా మిస్సైల్ కనిపించినప్పుడు అది నిజంగా మిస్సైలేనా లేక మనుషులను వెరిఫై చేయాల్సి ఉంటుందా? ఎవరో ఒకరు దాన్ని కన్ఫర్మ్ చేశాకే తదుపరి యాక్షన్ తీసుకుంటారు. కానీ హైపర్సోనిక్ మిస్సైల్ చాలా వేగంగా వస్తుంది.
మిస్సైల్ లాంచ్ అయిందని మనం కన్ఫర్మ్ చేసుకునే లోపే అది వచ్చి మన మీద పడిపోతుంది. దీనికి పరిష్కారం భారతదేశం ఏఐ బేస్డ్ మిస్సైల్ డిఫెన్స్ గ్రిడ్ను తయారు చేయాలి. ఇది మన వైపు వస్తున్న ప్రమాదాన్ని వెంటనే డిటెక్ట్ చేసి మళ్ళీ సెకండ్స్లోనే ఆటోమేటిక్గా రెస్పాండ్ అవ్వాలి. ఇక భారతదేశం ముందున్న మరో పెద్ద సవాల్ MIRV టెక్నాలజీ. ఒక బాలిస్టిక్ మిస్సైల్ తనతో పాటు 5 నుంచి 10 న్యూక్లియర్ వార్ హెడ్స్ను తీసుకొస్తే వాటిని అడ్డుకోవడం చాలా కష్టం. DRDO డెవలప్ చేసిన BMF ఫేజ్ 1 సిస్టమ్ కేవలం సింగిల్ టార్గెట్ను మాత్రమే ఇంటర్సెప్ట్ చేయగలదు. మల్టిపుల్ వార్ హెడ్స్ వస్తే ఈ సిస్టమ్ ఫెయిల్ అవుతుంది. అందుకే మన దేశానికి ఇప్పుడు BMD ఫేజ్ 2 అవసరం చాలా ఉంది. ఇందులో మల్టీ వార్ హెడ్ ట్రాకింగ్ రాడార్ అలాగే AI సిస్టమ్ ఉండాలి. అంతేకాకుండా హైపర్సోనిక్ మిస్సైల్ దాడిని తట్టుకునే ప్రొటెక్షన్ కూడా మన దగ్గర లేదు. చైనాకు చెందిన డాంగ్ఫెంగ్ 17 లాంటి మిస్సైల్స్ ఊహించని దశలో హైపర్సోనిక్ స్పీడ్తో వచ్చి ఇండియాను హిట్ చేయగలవు. వీటిని కౌంటర్ చేయడానికి మనకు హైపర్సోనిక్ డిటెన్షన్ రాడార్ కావాలి. వీటితో పాటు హై ప్రెసిషన్ లేజర్ అయిన ప్రాజెక్ట్ కాళీ లాంటి డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్ ప్రోగ్రామ్స్కు భారీ ఫండింగ్ ఇచ్చి వేగవంతం చేయాలి. వీటితో పాటు మన దేశానికి ఒక బలమైన లాంగ్ టర్మ్ పాలసీ కూడా కావాలి. మనకు 2 వైపులా శత్రు దేశాలు ఉన్నందున నేషనల్ న్యూక్లియర్ ఎమర్జెన్సీ ఫోర్స్ ఏర్పాటు చేయడం చాలా అవసరం. మన శత్రువులు మనపై న్యూక్లియర్ దాడి చేయాలనే ఆలోచన రాకుండా చేయాలంటే మన అగ్ని 5 మరియు అగ్ని 6 మిస్సైల్ కెపాసిటీ ఏంటో ప్రపంచానికి బహిరంగంగా చూపించాలి. మన నో ఫస్ట్ యూజ్ పాలసీలో కూడా కొన్ని మార్పులు చేయాల్సిన అవసరం ఉంది. ఒకవేళ మనపై దాడి జరగబోతోందని ఖచ్చితంగా తెలిస్తే మనమే ముందుగా దాడి చేస్తామనే ఒక ప్రీఎంప్టివ్ స్ట్రైక్ క్లాజ్ను అందుబాటులోకి తీసుకురావాలి. దీని ద్వారా శత్రువులకు ఒక స్పష్టమైన వార్నింగ్ వెళుతుంది. ఒకవేళ దాడిలో మనమంతా నాశనమైపోయినా సరే ఆటోమేటిక్గా మన మిస్సైల్స్ అన్ని శత్రు దేశాల మీద పడేలా ఒక AI బేస్డ్ ఆటో రియాలిటేషన్ లూప్ను తయారు చేసి పెట్టుకోవాలి. ఇవి కాకుండా మన దేశం ఎంత పవర్ఫుల్గా ఉంటే మన రీజియన్లో అంత శాంతి ఉంటుంది. అందుకే యాంటీ శాటిలైట్ వెపన్స్, హైపర్సోనిక్ గ్లైడ్ వెహికల్స్ డెవలప్మెంట్ను మరింత వేగవంతం చేయాలి. వీటన్నిటికీ మించి భారతదేశానికి ఒక నేషనల్ ఇంటిగ్రేటెడ్ సెక్యూరిటీ డాక్ట్రిన్ చాలా అవసరం. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, సైబర్, న్యూక్లియర్, స్పేస్, సివిల్ డిఫెన్స్ వీటన్నిటిని కలిపి ఈ డాక్ట్రిన్ను రూపొందించాలి. భవిష్యత్తులో వచ్చే ప్రధానమంత్రులంతా దీన్ని ఖచ్చితంగా పాటించేలా రాజ్యాంగంలో ఒక పెద్ద మార్పు తీసుకురావాలి. చివరిగా ఎడ్యుకేషన్తో పాటు మీడియా మరియు OTT ప్లాట్ఫామ్స్ ద్వారా డిఫెన్స్ ఇన్నోవేషన్ షోలను కూడా ప్రోత్సహించాలి. హిస్టరీ ఛానల్లో వచ్చే OMG ఇండియా ప్రోగ్రాం తరహాలో ఎవరైనా కొత్త డిఫెన్స్ టెక్నాలజీని కనిపెడితే వాళ్ళకి జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కేలా చేయాలి. కష్టాల నుంచి పైకి వచ్చి దేశాన్ని ముందుకు తీసుకువెళ్లిన మన సైంటిస్టుల బయోపిక్స్ను నిర్మించాలి. వీటన్నిటికీ తోడు దేశవ్యాప్తంగా ఇన్నోవేషన్ ఫర్ ఆర్మ్డ్ ఫోర్సెస్ అనే ఒక కొత్త ప్రోగ్రామ్ను స్టార్ట్ చేయాలి. ఇలా మనల్ని మనం పక్క దేశాల కంటే ఒక అడుగు ముందుండేలా అభివృద్ధి చేసుకోవాలి. అది మనకు, దేశంలోని ప్రజలకు చాలా ముఖ్యం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.